సో హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. మనం డైలీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అనే గ్రూప్స్ కోసం డిస్కస్ చేస్తున్నాం కదా, అండ్ అలానే నేను మీకు డైలీ క్వశ్చన్ ఆఫ్ ద డే అనేది ఇస్తున్నాను. సో నిన్న మనం డిస్కస్ చేసిన వాటిల్లో నేను క్వశ్చన్ అనేది మీకు మన విలేజ్ గురించి అడగడం జరిగింది. ఎందుకంటే మోస్ట్ ప్రొబాబ్లీ అలాంటి క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేసే స్కోప్ ఉంటుంది నేషనల్ సెక్యూరిటీ రిలేటెడ్ కాబట్టి. సో మౌనిక డి నన్, ఇట్ ఈస్ ఇన్ ఉత్తరాఖండ్. వెరీ గుడ్ ఆన్సర్ మౌనిక. సో ఎగ్జాక్ట్లీ మీకు ఎందుకు నేను డి నన్ ఆఫ్ ద అబవ్ ఆప్షన్స్ ఇస్తున్నాను అంటే, సో దాట్ మీరు గుర్తు పెట్టుకుంటారు అనే కాంటెక్స్ట్ తోటి నేను ఇస్తున్నాను. వెరీ గుడ్ మౌనిక. అండ్ దేవి ప్రశాంతి మన ఎట్ ఉత్తరాఖండ్ మ్యామ్, వెరీ గుడ్. అండ్ శ్రీవల్లి గారు డి నన్, వెరీ గుడ్. సో అట్ ద సేమ్ టైం నన్ అనేటప్పుడు మీరు ఆల్సో యూనిట్ టు రిమెంబర్ దాట్ అది ఉత్తరాఖండ, లేకపోతే బీహారా, కర్ణాటకనా, తమిళనాడునా, వాట్ ఎవర్ ప్లేస్. సో ఎందుకంటే నేను మోస్ట్ ప్రాబబ్లీ కన్ఫ్యూజింగ్గా మనం ఇచ్చాం అనుకోండి క్వశ్చన్స్, ద వర్స్ట్కి ప్రిపేర్ అయితేనే మన ఎగ్జామ్లో ద బెస్ట్ అనేది ఇవ్వగలం. ఓకేనా? సో ఎస్, నౌ ఈరోజు కరెంట్ అఫైర్స్ అనేది స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ అనమాట. ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ఏపీఎస్సి గ్రూప్ 2 కోసం టెస్ట్ సిరీస్ అనేది ఇంగ్లీష్ మీడియంలో లాంచ్ చేయడం అనేది జరిగింది. అది ఇప్పుడు మీకు అవైలబుల్గా ఉందన్నమాట. సో 3000 రూపీస్ కోర్స్ అనేది మీకు కేవలం 1000 రూపీస్కి ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. అండ్ దీంట్లోని మీకు 50 సెక్షనల్ టెస్ట్, 20 గ్రాండ్ టెస్ట్, 2500 MCQs అనేవి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ వీటన్నిటి ద్వారా మీరు ఏంటి అంటే ఎగ్జామ్కి వెళ్ళే లోపల మీకు ఎలిమినేషన్ స్కిల్స్ కానీ, మీరు ఏ ఏరియాస్లో వీక్ ఆర్ స్ట్రెంగ్త్ అనేది మీకు అర్థమైపోతుంది. అండ్ దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కావాలి అనుకుంటే యూ కెన్ కాల్ 7893899553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అన్ని క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అండ్ అలానే ఇంకొక థింగ్ ఏంటి అంటే, ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు బ్లాక్ బాస్టర్ కాంబో ఆఫర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అదే 10+10 = 15 అన్నట్టుగా. అంటే అర్థం ఏంటి, ఏ 2 కోర్సెస్ అయినా 10,000 రూపీస్ వర్త్ కోర్సెస్ అనేవి మీకు ఇప్పుడు కేవలం 15,000 రూపాయలకే రాబోతుంది. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎన్సీఆర్టీ ఫౌండేషన్ కానీ, కరెంట్ అఫైర్స్ కానీ, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ కానీ, సీసాట్ కానీ, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ కానీ, ఏవైనా 2 కోర్సెస్లోని మీరు జాయిన్ అవ్వచ్చు విత్ లైఫ్ టైం వెలిడిటీ ఆపర్చునిటీ. అంటే ఏ కోర్సెస్ అయినా తీసుకునేయండి, మీరు ఏ దానికైతే ప్రిపేర్ అవుతున్నారో అది క్లియర్ చేసేంత వరకు కూడా ఎల్టీఎక్స్ క్లాసెస్ తాలూకా సపోర్ట్ అనేది మీకు ఉంటుంది. అండ్ ఈ ఫీ వచ్చేసరికి ఆఫర్ కేవలం 30th నవంబర్ వరకు మాత్రమే ఉంది కాబట్టి త్వరగా స్టార్ట్ అయ్యి మీరు రివిజన్ అనేది స్టార్ట్ చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. అండ్ దీనికి రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే యూ కెన్ కాల్ 7893899553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అండ్ వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్ కరెంట్ అఫైర్స్ ఫర్ గ్రూప్ 1 and 2. అండ్ ఈరోజు మీకు కవర్ చేయబోతుంది శాంతి మేడం. ఓకేనా? సో ఈరోజు మనం టాపిక్స్ ఏమేమి చూడబోతున్నాం అంటే 3 న్యూ కన్జర్వేషన్ రిజర్వ్స్ ఇన్ రాజస్థాన్. అసలు ఈ కన్జర్వేషన్ రిజర్వ్స్ అంటే ఏంటి, ఎక్కడ, అండ్ రాజస్థాన్లోనే ఎందుకు, ఇయర్ 2023, ఇలాంటివన్నీ కూడా వీ విల్ బి గోయింగ్ టు సీ. ఇంటర్నేషనల్ జాజ్ డే 2023. సో ఈ జాజ్ అంటే ఏంటి, ఎట్సెట్రా, దేనికోసం మీరు సెలబ్రేట్ చేస్తున్నారు, ఎవరు చేస్తున్నారు అనేది చూద్దాం. అలానే శూన్య అండ్ ఏడీబీ రిపోర్ట్ అనమాట, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ యాన్యువల్ రిపోర్ట్ అనేది రిలీజ్ చేస్తుంది. లాస్ట్ ఇయర్ రిపోర్ట్ అనేది ఇయర్ ఏప్రిల్లో రిలీజ్ చేయడం అనేది జరిగిందనమాట. అజేయ వారియర్, ఇట్ ఈస్ అ మిలిటరీ ఎక్సైజ్. ఓకే, సో ఈరోజు దీస్ ఆల్ 5 ఆర్టికల్స్ వీ షాల్ బి గోయింగ్ టు సీ. ఫస్ట్ ఆర్టికల్ మనకు వచ్చేసరికి ఏంటి, రాజస్థాన్. ఓకే, రాజస్థాన్లోని 3 న్యూ కన్జర్వేషన్ రిజర్వ్స్ అనేవి, 3 న్యూ కన్జర్వేషన్ రిజర్వ్స్ అనేవి గవర్నమెంట్ వాళ్ళు అనౌన్స్ చేయడం అనేది జరిగింది. ఏ గవర్నమెంట్? రాజస్థాన్ గవర్నమెంటే. అయితే ఇలాంటి ఒక పవర్ అనేది వీళ్ళకి ఎవరిస్తున్నారు? వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆఫ్ 1996
1972. అయితే ఇది వచ్చేసరికి అమెండ్మెంట్ అయ్యింది 2003లోని. దీని ప్రకారంగా ఏ స్టేట్లోనైనా సరే ఇఫ్ అట్ ఆల్ ఏదైనా బర్డ్స్ కానీ ఆర్ యానిమల్స్ అంటే ఎటువంటి ఫ్లోరా కానీ ఫోనా కానీ ఏమైనా ఎండేంజర్డ్ స్పీషీస్లో ఉన్నాయి, లేకపోతే క్రిటికల్లీ ఎండేంజర్డ్ కేటగిరీస్లో ఉన్నాయి, అలాంటి కేటగిరీస్లో ఉండేటప్పుడు ఆ యొక్క పర్టికులర్ ఏరియాస్లోని ఏవైతే ఉంటున్నాయో ఆ ఏరియాస్ని కన్జర్వేషన్ రిజర్వ్స్ కింద డిక్లేర్ చేయొచ్చు అనమాట. అయితే అలాగా కన్జర్వేషన్ రిజర్వ్స్ కింద ఇప్పుడు డిక్లేర్ చేస్తే ఏమవుతుంది, ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ ఆఫ్ 1980 ప్రకారంగా అంటే ఏవైతే కన్జర్వేషన్ రిజర్వ్స్ అని దీని ప్రకారంగా డిక్లేర్ చేస్తారో ఆ తర్వాత ఈ యాక్ట్ ప్రకారంగా ఆ యొక్క పర్టికులర్ రిజర్వ్స్లోని ఎటువంటి కమర్షియల్ బిల్డింగ్స్ కానీ ఆర్ ఇండస్ట్రీస్ కానీ ఇవేవైనా సరే స్టేట్ కానీ సెంటర్ కానీ పర్మిషన్ తర్వాతనే అండ్ ఎన్వైర్మెంటల్ ఇవాల్యుయేషన్ అనేది జరిగిన తర్వాతనే అటువంటి డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ అనేవి చేయొచ్చు అనమాట. సో దీస్ 2 యాక్ట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. ఏ యాక్ట్ ప్రకారంగా డిక్లేర్ చేస్తారు కన్జర్వేషన్ రిజర్వ్స్ అనేవి స్టేట్ గవర్నమెంట్స్? ఇట్ ఈస్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆఫ్ 1972. అమెండ్మెంట్ యాక్ట్ జరిగింది 2003లోని. అయితే దాని ప్రకారంగా ఈ రిజర్వ్స్కి ఎటువంటి సేఫ్టీ అనేది ఉంటుంది? ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ ఆఫ్ 1980లో మెన్షన్ చేసినట్టు అక్కడ ఏ డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ అయినా జరగాలి అన్నా సరే ఈదర్ సెంటర్ ఆర్ స్టేట్, యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఇలాంటి చాలా పర్మిషన్స్ అనేవి తీసుకొని ఎన్వైర్మెంటల్ ఇవాల్యుయేషన్ జరిగిన తర్వాతనే అప్పుడు అటువంటి డెవలప్మెంటల్ ప్రాజెక్ట్స్ ఏమైనా చేయొచ్చు అనమాట. అయితే ఇప్పుడు ఈ 3 కన్జర్వేషన్ రిజర్వ్స్ అన్నాం కదా, అవి ఏంటేంటి? ఒకటి బారాన్లోనమాట, ఇంకొకటి బిల్వారా అండ్ ఇంకొకటి జోధ్పూర్లోని. ఓకేనా? సో ఈ 3 కన్జర్వేషన్ రిజర్వ్స్ అనమాట. అయితే బారన్లోకి వచ్చేసరికి దాని పేరు ఏంటి అంటే సోర్సన్ కన్జర్వేషన్ రిజర్వ్. అండ్ బిల్వారాలోనే వచ్చేసరికి ఏంటి అంటే హామిర్గర్ కన్జర్వేషన్ రిజర్వ్ అండ్ జోధ్పూర్లోని కీచన్ కన్జర్వేషన్ రిజర్వ్. అయితే ఇక్కడ నేను చూడండి మీకు మ్యాప్ పాయింటింగ్ అనేది కూడా మీకు పెట్టడం జరిగింది. ఇఫ్ అట్ ఆల్ మీరు అబ్జర్వ్ చేస్తే హియర్ బారన్ ఈజ్ లొకేటెడ్ అండ్ ఇక్కడ వచ్చేసరికి బిల్వారా అండ్ దిస్ ఈజ్ యువర్ జోధ్పూర్. ఈ బారన్లోని సోర్సన్ కన్జర్వేషన్ రిజర్వ్, బిల్వారాలోని హామిర్గర్ రిజర్వేషన్ అది కమ్యూనిటీ రిజర్వ్, జోధ్పూర్లోని వచ్చేసరికి కీచన్ తాలూకా కన్జర్వేషన్ రిజర్వ్. ఈ 3 రిజర్వ్స్ని డిక్లేర్ చేయడం అనేది జరిగిందనమాట. వీటి లొకేషన్స్తో సహా మీకు చూపించడం అనేది జరిగింది. అయితే మేడం వీటిని ఎందుకు డిక్లేర్ చేస్తున్నారు? సో బేసికల్లీ సోర్సన్లోకి వచ్చేసరికి ఏంటి అంటే ఈ బారన్ ఏరియాలోని ఏదైతే ఉందో ఈ బారన్ ఏరియాలోని ఎస్పెషల్లీ క్రిటికల్ ఎండేంజర్డ్ స్పీషీస్ అయిన గ్రేట్ ఇండియన్ బస్టర్డ్స్ ఇంకా అలానే బ్లాక్ బక్స్. ఓకే, గ్రేట్ ఇండియన్ బస్టర్డ్స్ ఇంకా ఈ బ్లాక్ బక్స్ ఈ రెండింటిని ఎస్పెషల్లీ అంటే సేవ్ చేయడం కోసం, కన్జర్వ్ చేయడం కోసం ఈ సోర్స్ అన్ని డిక్లేర్ చేయడం అనేది జరిగిందనమాట. వేరాస్ కీచన్లోకి వచ్చేసరికి ఏంటి అంటే క్రేన్స్ అన్నమాట. ఈ క్రేన్స్ వచ్చేసరికి ఇవి మైగ్రేటరీ బర్డ్స్ అన్నమాట. వింటర్ టైం పీరియడ్స్లోని రష్యా నుండి ఈస్ట్ నుండి అంటే అక్కడ ఇంకా వెదర్ అనేది బాగోదు కాబట్టి అవి మైగ్రేషన్ చేస్తాయన్నమాట, అక్కడ నుండి వేరే ప్లేసెస్కి రావడం. అలా ఆ బర్డ్స్ అనేవి క్రేన్స్ అనేవి ఎక్కడికి వస్తున్నాయి? ఈ కీచన్ జోధ్పూర్ ఏరియాలోకి వస్తున్నాయి అనమాట. సో అలాంటి వాటి నెంబర్ అనేది ఇంక్రీజ్ చేయడం కోసం అనమాట. సో ఫైనల్లీ ఇన్ని కన్జర్వేషన్ రిజర్వ్స్ ఈ ఇయర్ 3 కన్జర్వేషన్ రిజర్వ్స్ అనేవి డిక్లేర్ చేయడం జరిగింది రాజస్థాన్ వాళ్ళు. దీంతో వీళ్ళ
యొక్క టోటల్ నెంబర్ అనేది 29కి రీచ్ అవ్వడం అనేది జరిగింది. టోటల్ 29 కన్జర్వేషన్ రిజర్వ్స్ అనేవి ఉన్నాయి రాజస్థాన్లోని యాజ్ ఆఫ్ 2023 విత్ ద న్యూ డిక్లరేషన్. ఎందుకంటే వీటి గురించి మనం ఏదైనా క్వశ్చన్ అడిగే స్కోప్ ఉంటుంది. అంటే ఇవి ఎక్కడ లొకేట్ అయ్యి ఉన్నాయి, ఈ ఏరియాలో ఎక్కడ చూసాము, ఇవి ఏంటివి, కన్జర్వేషన్ రిజర్వ్సా, కమ్యూనిటీ రిజర్వ్సా, నేషనల్ పార్క్సా, వైల్డ్ లైఫ్ శాంక్చురీసా, ఇలాంటి టైప్ ఆఫ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట మోస్ట్ ప్రాబబ్లీ ఎగ్జామ్లోని. ఓకేనా? సో దట్ ఈస్ వాట్ ఇంపార్టెంట్ ఫ్రమ్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్. ఐ హోప్ ఎవ్రీథింగ్ ఈస్ క్లియర్. నౌ మూవింగ్ టు ది సెకండ్ ఆర్టికల్, ఇంటర్నేషనల్ జాజ్ డే. ఇంటర్నేషనల్ జాజ్ డే 2023 అనమాట. సో దీనికంటే ముందు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ అనేది చెప్పాలి. బేసికలీ ఒక కంట్రీకి ఇంకొక కంట్రీకి మధ్య రిలేషన్స్ని ఏమంటారు, డిప్లొమసీ అని చెప్పేసి అంటారనమాట. ఈ డిప్లొమసీ అనేది అంటే ఒక కంట్రీతో కంట్రీ రిలేషన్స్ అనేవి పెంచుకోవడానికి కానీ ఆర్ వాళ్ళ సపోర్ట్ అనేది తీసుకోవడానికి, వీళ్ళ సపోర్ట్ అనేది ఇవ్వడానికి బేసికల్లీ 2 టైప్స్ ఆఫ్ డిప్లొమసీస్ అనేవి ఉంటాయన్నమాట. ఒకటి ఏంటి, హార్డ్ డిప్లొమసీ, అండ్ ఇంకొకటి ఏంటి, సాఫ్ట్ డిప్లొమసీ. ఓకే, అయితే మేడం హార్డ్ డిప్లొమసీ అంటే ఏంటి? హార్డ్ అంటే అర్థం ఏంటి అంటే ఎప్పుడైనా సరే ఒక కంట్రీని ఇంకొక కంట్రీ వాళ్ళు ఏ విధంగా వార్తో కానీ ఆర్ అదర్వైజ్ థ్రెట్తో కానీ ఆర్ అదర్వైజ్ ఇంకా చెప్పాలంటే అటాక్స్తో కానీ ఇలా ఒకవేళ కంట్రోల్లో పెట్టుకుంటే దాన్నే హార్డ్ డిప్లొమసీ అని అంటారు. వేరాస్ ఒకవేళ సాఫ్ట్ డిప్లొమసీ అంటే ఏంటి, ఏవైనా టాక్స్తో కానీ అంటే మాటల ద్వారా కానీ, మినిస్టీరియల్ లెవెల్లో మీటింగ్స్తో కానీ ఆర్ అదర్వైజ్ కల్చర్ ద్వారా కానీ ఇలా ఒకవేళ కంట్రీ రిలేషన్స్లోకి వెళ్తే దాన్నే సాఫ్ట్ డిప్లొమసీ అంటారు. అయితే మేడం ఇది ఇంటర్నేషనల్ జాజ్ మ్యూజిక్ అంటున్నారు, మీరెందుకు డిప్లొమసీ గురించి చెప్తున్నారు? దిస్ ఈజ్ వేర్ అనమాట. యాక్చువల్లీ ఈ జాజ్ డే ఏదైతే ఉందో ఈ జాజ్ డేని ఎందుకు సెలబ్రేట్ చేస్తున్నారు? సాఫ్ట్ డిప్లొమసీ అనేది ఎస్పెషల్లీ స్ప్రెడ్ చేయడానికి అనమాట. దీన్ని ఎవ్రీ ఇయర్ కూడా యునెస్కో ఏప్రిల్ 30th నాడు సెలబ్రేట్ చేస్తుంది ఈ జాజ్ డేని. దేనికోసం? జాజ్ యాజ్ ఏ కాంపోనెంట్ టు యునైట్ ది కంట్రీస్. సో వేరియస్ కంట్రీస్లోని ఏ కంట్రీస్లో అయితే జాజ్ అనేది అది ఒకవేళ మ్యూజిక్ అవ్వచ్చు లేదా డాన్స్ అవ్వచ్చు, దీని ద్వారా ఒకవేళ కంట్రీస్లోని వాళ్ళని అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది స్టార్ట్ అయింది కానీ ఇది క్రియేట్ చేసింది కానీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, అలానే యుఎస్, యూకే, ఆస్ట్రేలియా, ఇండియా, చైనా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ కంట్రీస్ అన్నీ కూడా జాజ్ వలన ఒకవేళ వీళ్ళందరూ కోఆపరేషన్ అనేది పెంచుకోవడం కోసం ఇంటర్నేషనల్ జాజ్ డే అనేది కండక్ట్ చేస్తూ ఉంటారనమాట. ఎవరు కండక్ట్ చేస్తున్నారు? యునెస్కో తాలూకా ఫుల్ ఫామ్ ఏంటి? యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. ఇట్ ఈస్ ద ప్రీమియర్ ఆర్గనైజేషన్ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ అనమాట. సో యునెస్కో తాలూకా అంబాసిడర్ కానీ ఆర్ అదర్వైజ్ యునెస్కో తాలూకా డైరెక్టరేట్ జనరల్ కానీ, సో వీళ్ళిద్దరూ కూడా ఈ యొక్క పర్టికులర్ డేని ఇయర్ సెలబ్రేట్ చేయబోతున్నారనమాట నిజం చెప్పాలంటే. ఓకేనా? సో బేసికలీ ఇది వచ్చేసరికి వేరియస్ ఆర్టిస్ట్ కానీ ఆర్ అదర్వైజ్ అకాడమిషియన్స్ కానీ జాజ్ గురించి ఎవరైనా తెలుసుకోవాలనుకుంటున్నా, జాజ్ గురించి పర్ఫార్మెన్స్ చేయాలన్నా ఇలాంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క పర్టికులర్ ఈవెంట్లోని పార్టిసిపేట్ చేయొచ్చు అనమాట. అండ్ ఎస్పెషల్లీ జాజ్ తోటి ఇంటర్నేషనల్ కోఆపరేషన్ అండ్ కమ్యూనికేషన్ అనేది ఇంక్రీజ్ చేయడం కోసం అనమాట. ఓకేనా? సో నౌ దిస్ హియర్ నేను ఏదైతే చూపిస్తున్నానో దిస్ పిక్చర్ ఈజ్ జాజ్ డాన్స్ అనమాట. సో ఇక్కడ జాజ్ డాన్స్ గురించి నేను కొంచెం చెప్తాను వినండి. సో దిస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్ అనమాట. ఓకే, సో ఈ జాజ్ డాన్స్ ఏదైతే ఉందో 19th సెంచురీలోనే యుఎస్లోని
ఆరిజినేట్ అయ్యింది, అంటే యుఎస్ వాళ్ళు స్టార్ట్ చేయడం అనేది జరిగిందనమాట. అండ్ తర్వాత ఈవెన్ 20th సెంచురీ ఈ రోజుకి కూడా ఈ జాజ్ మ్యూజిక్ని కానీ జాజ్ డాన్స్ని కానీ చేస్తున్నారనమాట. అయితే దీంట్లో వచ్చేసరికి హై ఎనర్జీ మూమెంట్స్ అనేవి ఉంటాయి. దిస్ ఈజ్ వాట్ యాక్చువల్లీ ఈ డాన్స్ తాలూకా హైలైట్ ఆర్ ఇంపార్టెన్స్ అనమాట. విత్ అంటే స్పెసిఫిక్ రిథమ్స్కి, ప్రతి ఒక్క రిథమ్కి కూడా ప్రతి ఒక్క ఎనర్జెటికల్ మూమెంట్ అనేది ఉంటుందన్నమాట. అయితే ఈ యొక్క డాన్స్ని వేరియస్ కరీబియన్ స్టైల్స్ నుండి అండ్ ఆఫ్రికన్ డాన్స్ స్టైల్స్ నుండి అండ్ వేరియస్ యూరోపియన్ డాన్స్ ఫామ్ నుండి మొత్తం వీటి యొక్క తాలూకా మిక్స్నే ఈ జాజ్ డాన్స్ లాగా చేయడం అనేది జరిగిందనమాట. అయితే ఈ జాజ్ మ్యూజిక్తో చేయొచ్చు, లేదా పాప్ మ్యూజిక్తో చేయొచ్చు, హిప్ హాప్తో కానీ ఎట్సెట్రా, ఇలా దేంతో పడితే ఆ మ్యూజిక్ తోటి జాజ్ డాన్స్ అనేది చేయొచ్చు అనమాట. ఓకేనా? సో దట్ ఈస్ వాట్ ఇంపార్టెంట్. అండ్ యునెస్కో వచ్చేసరికి దీని హెడ్ క్వార్టర్స్ లొకేషన్ అనేది ఎక్కడ? పారిస్, ఫ్రాన్స్. అండ్ అలానే యునెస్కో తాలూకా ఫౌండింగ్ ఆర్గనైజేషన్ ఇప్పుడు 1945 యుఎన్ తాలూకా ప్రీమియర్ ఆర్గనైజేషన్. ఓకే, సో దిస్ ఈస్ వాట్ ఇంపార్టెంట్ ఫ్రమ్ ఎగ్జామ్ పర్స్పెక్టివ్. అండ్ నెక్స్ట్ మూవింగ్ టు ది థర్డ్ ఆర్టికల్, దట్ ఈస్ శూన్య. ఓకే, నేను మీకు ఇందాకే చెప్పాను. ఇదేంటి అంటే యాక్చువల్లీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా వాళ్ళు యాక్చువల్లీ ఇంటర్నేషనల్ లెవెల్లో సోలార్ డెకెథ్లాన్ అనే కాంపిటీషన్ అనేది పెట్టడం జరిగింది. ఈ యొక్క పర్టికులర్ కాంపిటీషన్ అనేది దేనికోసం? ముంబైలోని, ఎస్పెషల్లీ ఇండియాలోని ముంబై, మహారాష్ట్రలోని అండ్ అలానే ఇంటర్నేషనల్ లెవెల్లో కానీ ఏదైతే కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ అనేవి ఎక్కడి నుండి? హౌజెస్ నుండి రిలీజ్ అవుతున్నాయి. వీటిల్ని రెడ్యూస్ చేయడం కోసమని ఈ సోలార్ డెకాథ్లాన్ కాంపిటీషన్ అనేది స్టార్ట్ చేశారనమాట. సోలార్ డెకాథ్లాన్ కాంపిటీషన్ అయితే దేనికోసం? ఎస్పెషల్లీ గ్రీన్ హౌస్ గ్యాసెస్ కానీ లేదా కార్బన్ డైఆక్సైడ్ ఎమిషన్స్ కానీ హౌజెస్ నుండి, అంటే ఇప్పుడు ఏసీలు అవి యూజ్ చేస్తాము, అలానే ఇంకా చాలా యూజ్ చేస్తాం. సో సోలార్ని యూజ్ చేసి ఏమైనా ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ అనేవి క్రియేట్ చేయడం కోసం, దేనికోసం? ఈ ఎమిషన్స్ అవి రెడ్యూస్ చేయడం కోసం అని చెప్పేసి అనమాట. సో దీనికోసం స్టార్ట్ చేసిన ఒక కాంపిటీషనే ఈ సోలార్ డెకాథ్లాన్ కాంపిటీషన్ అనమాట. ఎవరు కండక్ట్ చేస్తారు? యుఎస్ వాళ్ళు. సో దీని యొక్క రిజల్ట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క రిజల్ట్స్లోని సెకండ్ విన్నర్ వచ్చేసరికి ఇండియా అనమాట. ఇండియా తాలూకా గ్రూపే శూన్య గ్రూప్ అని చెప్పేసి అంటాం. ఈ శూన్య గ్రూప్లోని టోటల్ ఐఐటి బాంబే నుండి గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ అనమాట. టోటల్ ఎంతమంది? ఆల్మోస్ట్ ఒక 50 మంది స్టూడెంట్లు ఫ్రమ్ మెకానికల్ డిపార్ట్మెంట్ నుండి, ఆర్కిటెక్చరల్ డిపార్ట్మెంట్ నుండి, మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్స్ నుండి, ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ నుండి, అలా వీళ్ళందరూ కలిపి ఫార్మ్ అయిన గ్రూపే శూన్య, ఐఐటి ముంబై. వీళ్ళకి సెకండ్ ప్రైజ్ అనేది రావడం జరిగింది ఈ యొక్క సోలార్ డెకాథ్లాన్ కాంపిటీషన్లోని. ఓకే, సో ఆల్ ఓవర్ వరల్డ్ లెవెల్లోని టోటల్ 32 మెంబర్స్ పార్టిసిపేట్ చేశారు. 32 మెంబర్స్ అనే వాళ్ళు పార్టిసిపేట్ చేస్తే దాంట్లోని ఇండియాకి సెకండ్ విన్నర్ ప్రైజ్ అనేది వచ్చిందనమాట. అయితే వీళ్ళు చేసిన మెయిన్ ఇంపార్టెంట్ పార్ట్ ఏంటి అంటే 14 కిలోవాట్స్ సోలార్ పీవీ ప్లాంట్. ఈ సోలార్ పీవీ ప్లాంట్ని వీళ్ళు డెవలప్ చేయడం అనేది జరిగిందనమాట. ఈ సోలార్ పీవీ ప్లాంట్ ఏదైతే ఉందో అది ఇన్ హౌస్ ఆటోమేషన్ సిస్టమ్ అనమాట. అయితే మేడం ఇది ఏం చేస్తుంది? సో ఇది ఎస్పెషల్లీ వీళ్ళు ముంబైని దృష్టిలో పెట్టుకొని ఇది చేయడం అనేది జరిగిందనమాట. సో ఈ యొక్క పీవీ ప్లాంట్ ఏదైతే ఉందో, ఏ హౌసెస్లో అయితే దీన్ని ఇన్స్టాల్ చేస్తారో ఆ హౌసెస్లోని వాటర్ ఎఫిషియన్సీ అనేది, అంటే తక్కువ వాటర్ని ఎక్కువగా యూజ్ చేసుకునే విధంగా, అంటే వాటర్ సేవింగ్ ఫిక్స్చర్స్ అవి పెట్టడం కానీ, లేదా రీసైక్లింగ్ సిస్టమ్స్ ద్వారా కానీ, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సెటప్ కానీ ఎట్సెట్రా. అండ్ నార్మల్గా ఎవరెవరైతే 100% అంటే 80% వాటర్ యూసేజ్ అనేది రెడ్యూస్ అయ్యే విధంగా, అండ్ అలానే వీటి నుండి ఏవైతే ఎమిషన్స్ వస్తున్నాయో ఆ ఎమిషన్స్ అనేవి కూడా రెడ్యూస్ చేయడానికి అనమాట.
ఎస్పెషల్లీ ఎందుకంటే ఈ ముంబై లాంటి ఏరియాస్లోని వాటర్ క్రైసిస్ అనేది పెరిగిపోతుంది కాబట్టి ఈ వాటర్ క్రైసిస్ని ఎస్పెషల్లీ వీళ్ళు ట్యాకిల్ చేయడం కోసం అని చెప్పేసి ఈ యొక్క డిజైన్ అనేది చేయడం జరిగింది. సో దీనికి గాను వీళ్ళ తాలూకా పర్ఫార్మెన్స్కి అండ్ వాటర్ సేవింగ్ టెక్నిక్స్కి కానీ ఎట్సెట్రా వీళ్ళు యూజ్ చేసిన ఇంజనీరింగ్ టెక్నికల్ స్కిల్స్కి కానీ ఈ యొక్క సెకండ్ ప్రైజ్ ఆర్ అవార్డ్ అనేది వీళ్ళకి రావడం జరిగింది. దాన్ని శూన్య గ్రూప్ అంటారు. ఈ శూన్య గ్రూప్ నథింగ్ బట్ ఇండియాస్ తాలూకా ఐఐటి బాంబే తాలూకా గ్రూప్ అండ్ యుఎస్ కాంపిటీషన్ అనేది కండక్ట్ చేసింది. సోలార్ డెకాథ్లాన్ బిల్డ్ ఛాలెంజ్ ఆర్ ఇనిషియేటివ్. దేనికోసం గ్లోబల్ లెవెల్లో అంటే డిఫరెంట్ క్లైమేట్ చేంజ్ తాలూకా ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సోలార్ని యూజ్ చేయడం ద్వారా యాక్చువల్లీ ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేయడానికి అనమాట. ఓకేనా? సో దిస్ ఈస్ వాట్ అపియర్డ్ ఇన్ ది ఎగ్జామ్ అండ్ ఐ హోప్ దిస్ ఈస్ వెరీ మచ్ క్లియర్. అండ్ నెక్స్ట్ మూవింగ్ టువర్డ్స్ తర్వాత ఏడీబీ తాలూకా ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ తాలూకా యాన్యువల్ రిపోర్ట్ ఆఫ్ 2022. అయితే ఈ యొక్క రిపోర్ట్ అనేది ఎప్పుడు రిలీజ్ చేశారు? ఏప్రిల్ 2023లో రిలీజ్ చేశారు. ఎవరు రిలీజ్ చేశారు? ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ రిలీజ్ చేయడం అనేది జరిగింది. అయితే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది ఏం చేస్తుంది? మెంబర్ కంట్రీస్కి ఏంటి లోన్స్ కానీ గ్రాంట్స్ కానీ అలానే టెక్నికల్ సొల్యూషన్స్ కానీ ఇలాంటివన్నీ కూడా మెంబర్ కంట్రీస్కి ఎప్పుడైతే అవసరమో అప్పుడు ఇస్తుందన్నమాట. అయితే దీంట్లో ఉన్న మోస్ట్లీ కంట్రీ మెంబర్స్ అందరూ కూడాను ఏషియన్ కంట్రీస్, మోస్ట్లీ, అలాగని నాన్ ఏషియన్ కంట్రీస్ లేవని కాదు. అండ్ దీని తాలూకా క్యాపిటల్ వచ్చేసరికి ఏషియన్ డెవలప్మెంట్ తాలూకా హెడ్ క్వార్టర్స్ వచ్చేసరికి మనీలా ఫిలిప్పైన్స్. అండ్ అయితే దేనికోసం? ఏషియన్ కంట్రీస్కి ఎస్పెషల్లీ సపోర్ట్ అనేది ఇవ్వడానికి అనమాట. అండ్ తర్వాత దీని తాలూకా హయ్యెస్ట్ ఓటింగ్ పవర్ కానీ ఆర్ అదర్వైజ్ దీంట్లో హయ్యెస్ట్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఫస్ట్ వచ్చేసరికి జపాన్, సెకండ్ వచ్చేసరికి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, థర్డ్ చైనా, ఫోర్త్ ఇండియా తాలూకా ఓటింగ్ పవర్ అనమాట. అందుకోసం ఇది మీకు చెప్పడం జరిగింది. ఇండియాకి ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్లో 4th పవర్ అనమాట. అండ్ దీంట్లోని టోటల్ యాజ్ ఆఫ్ నౌ వచ్చేసరికి 68 మెంబర్ కంట్రీస్ అనే వాళ్ళు ఉన్నారనమాట. అయితే మేడం ఈ రిపోర్ట్ అనేది ఏంటి? సో యాన్యువల్లీ ఈ రిపోర్ట్ అనేది ప్రజెంట్ చేస్తారనమాట. ఏంటి? ఏ కంట్రీస్ అయితే లార్జెస్ట్ రెసిపియన్స్ అని చెప్పేసి అంటే డెవలప్మెంటల్ గ్రాంట్స్ కానీ లోన్స్ కానీ ఇవ్వటంలోని ఏ కంట్రీస్ హైయెస్ట్ ఉన్నాయి. అయితే ఈ లార్జెస్ట్ రెసిపియన్స్ ఇచ్చిన దాంట్లో పాకిస్తాన్ ఈ 2020లోని లార్జెస్ట్ రెసిపియంట్ కింద మెన్షన్ చేయడం జరిగింది. టోటల్ ఎంత తీసుకున్నారు? లిటరల్లీ వాళ్ళు తీసుకున్న అమౌంట్ ఏంటి అంటే $5.58 బిలియన్ తీసుకోవడం అనేది జరిగింది పాకిస్తాన్. దీనివల్ల ఇట్ షోస్ దట్ పాకిస్తాన్ యాక్చువల్లీ ఎంత ఎకనామికల్ క్రైసిస్లో ఉండింది అని చెప్పేసి. యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ కంటిన్యూషన్ వీళ్ళకి ఫ్లడ్స్ అనేవి రావడం వల్ల అండ్ తర్వాత ఈ సైక్లోన్స్ ఎఫెక్ట్ వల్ల వీటి వల్ల చాలా వరకు కూడా పంట అంతా ఖరీఫ్ క్రాప్ టైంలో పోయిందనమాట. అండ్ ఫుడ్ సప్లై అనేది ఎస్పెషల్లీ ఆగిపోయింది. ఫుడ్ ఇన్సెక్యూరిటీ అనేది ఇంక్రీజ్ అయిపోవడం వల్ల ప్రైసెస్ అనేవి పెరిగిపోయి సో ఫుడ్ తాలూకా కొరత అనేది ఏర్పడిపోయింది. సో ఆ యొక్క పర్టికులర్ టైం పీరియడ్లో వీళ్ళు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్కి అప్రోచ్ అయితే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ వాళ్ళు అప్పు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మెంబర్ కంట్రీస్ని ఎస్పెషల్లీ వచ్చేసరికి సపోర్ట్ చేసుకోవడం కోసమే ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది క్రియేట్ చేయడం జరిగింది. సో దానికి రిలేటెడ్గాను వీళ్ళు ఏంటి అంటే ఈ సపోర్ట్ అనేది చేయడం జరిగింది. సో ఈ యొక్క రిపోర్టే దిస్ షోస్ దట్ ప్రెజెంట్ ఇది ఎంత క్రైసిస్ ఫేస్ చేస్తుంది అనేది. ఈవెన్ ఆఫ్ఘనిస్తాన్ కానీ చెక్ రిపబ్లిక్ వాళ్ళు కానీ వీళ్ళు కూడా అంటే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు, శ్రీలంక వాళ్ళు కానీ. బట్
పాకిస్తాన్ కంటే నెక్స్ట్ లెవెల్లో వీళ్ళు ఉన్నారనమాట. ఇవన్నీ కూడాను ఎస్పెషల్లీ క్లైమేట్ చేంజ్ వల్ల అండ్ తర్వాత ఈ రష్యా యూక్రెయిన్ వార్ క్రైసిస్ వల్ల వీటి వల్ల యాక్చువల్లీ ఎక్కువగా ఇంపాక్ట్ అయిపోయాయి అనమాట. సో దానివల్ల ఇక్కడ ఫుడ్ ఇన్సెక్యూరిటీ కానీ ఫుడ్ ఇష్యూస్ కానీ ఫుడ్ సప్లై లేకపోవడం ఎట్సెట్రా ఇవంతా జరుగుతుంది. దీని రిలేటెడ్ కరెంట్ అఫైర్స్లో అపేర్ అయింది. అందుకే మన ఏడీబీ గురించి తెలుసుకోవడం ఇంపార్టెంట్. అలానే ఎవరు హైయెస్ట్ రిసిపియంట్, సెకండ్ హైయెస్ట్ వచ్చేసరికి ఆఫ్ఘనిస్తాన్, శ్రీలంక వీళ్ళందరూ కూడాను. ఇలాంటివన్నీ కూడా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా. సో దిస్ ఇస్ వాట్ యాన్యువల్ రిపోర్ట్ ఆఫ్ ఏడీబీ అనమాట. సో లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఆర్టికల్ ఫర్ టుడే, అజేయ వారియర్. అజేయ వారియర్. అయితే ఈ అజేయ వారియర్ ఏదైతే ఉందో ఇది ఎవరెవరికి మధ్య, యూకేకి అండ్ ఇండియాకి మధ్య, అంటే ఎవ్రీ 2 yearsకి కూడా జరుగుతున్న మిలిటరీ ఎక్సర్సైజ్. అయితే దిస్ ఈజ్ ఏ బయనియల్ ఎక్సర్సైజ్. మేడం బయనియల్ ఎక్సర్సైజ్ అంటే అర్థం ఏంటి? ఎవ్రీ 2 yearsకి ఒక్కసారి జరిగేది. సో ఈ ఇయర్ 2023 అనేది యూకేలో జరిగింది. లాస్ట్ టైం 2021 ఇండియాలోని ఉత్తరాఖండ్లో జరగడం అనేది జరిగింది. అయితే దీంట్లోని ఎవరెవరు పార్టిసిపేట్ చేశారు? యూకే నుండి వచ్చేసరికి రాయల్ గోర్ఖా రైఫిల్స్ పార్టిసిపేట్ చేయడం అనేది జరిగింది. అండ్ ఇండియా నుండి వచ్చేసరికి ఇండియా నుండి ఎవరు? బీహార్ రెజిమెంట్ వాళ్ళు పార్టిసిపేట్ చేయడం అనేది జరిగిందనమాట. అయితే ఎస్పెషల్లీ ఇదనేది ఎందుకు, ఎస్పెషల్లీ దీని తాలూకా ఇంపార్టెన్స్ ఏంటి అంటే సిమ్యులేషన్లోని. మేడం సిమ్యులేషన్ అంటే అర్థం ఏంటి మేడం? సో ప్రాక్టికల్ సిచ్యువేషన్స్ని క్రియేట్ చేయడం అనమాట. ప్రాక్టికల్ సిచ్యువేషన్స్ని క్రియేట్ చేయటాన్ని సిమ్యులేషన్ అంటారు. ఇలాంటి టైం పీరియడ్లోని టెక్నిక్స్ కానీ స్కిల్స్ కానీ వీటన్నిటినీ కూడాను బోత్ కంట్రీస్ వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకోవడానికి అండ్ ఆల్సో అలానే ఇద్దరికి మధ్య మిలిటరీ కోఆపరేషన్ అనేది ఇంక్రీజ్ చేసుకోవడానికి, ఎవరెవరికి? ఇండియాకి యూకేకి మధ్య. ఓకేనా. సో దిస్ ఈజ్ వాట్ అజేయ వారియర్ గురించి. అండ్ నేను ప్రతి ఒక్క రోజు కూడా ఆల్మోస్ట్ ఎవ్రీ 2 daysకి ఒకసారి ఇలాంటి ఎక్సర్సైజెస్, మిలిటరీ ఎక్సర్సైజెస్, నేవల్ ఎక్సర్సైజెస్ ఇలాంటివన్నీ కూడా పెడుతున్నాను. సింబెక్స్ అని, స్లైనెక్స్ అని చెప్పి అలాగే డిఫరెంట్ మిలిటరీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజెస్, ఇండియా ఈ 3 కమాండ్స్ చేసేవి కానీ, కమాండో ఫోర్సెస్ కానీ ఇలాంటివి మీకు చెప్తున్నాను. అవన్నీ కూడా ఎక్సర్సైజెస్ కానీ రిపోర్ట్స్ కానీ అవన్నీ కూడా వేరే స్ప్రెడ్షీట్స్లో క్రియేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఎగ్జామ్ మూమెంట్లో ఒకేసారి ఇవన్నీ కూడా మీకు వన్స్ ఇన్ ఏ హ్యాండ్ రివైజ్ అయిపోతాయి. అండ్ ఇవి బైఎన్యువల్లా లేకపోతే యాన్యువల్లా లేకపోతే ఎవ్రీ ఇయర్ జరుగుతాయా ఇలాంటివి కూడా హైలైట్ చేసుకోండి. వై? బికాస్ మీకు ఆప్షన్స్లో అడిగేటప్పుడు అలా కూడా అడిగే స్కోప్ అనేది ఉంటుంది కాబట్టి. ఓకేనా. సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఫర్ టుడే. అండ్ సో దీంతో వీ హ్యావ్ కమ్ టు అన్ ఎండ్. ఈరోజు క్వశ్చన్ ఆఫ్ ద డే. ఇప్పటిదాకా ఆర్టికల్స్ అనేవి చూసారు కదా. సో దీని రిలేటెడ్ ఒక క్వశ్చన్ అనేది పెట్టడానికి ట్రై చేద్దాం. ఈరోజు ఏదైతే డిస్కస్ చేసామో, గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ IUCN స్టేటస్ ఏంటి? ఓకే. ఆప్షన్ ఏ నాట్ అవైలబుల్, ఆప్షన్ బి ఎండేంజర్డ్, ఆప్షన్ సి క్రిటికలీ ఎండేంజర్డ్, ఆప్షన్ డి నియర్ థ్రెటన్. అండ్ అలానే ఇండియాలోని యాజ్ ఆఫ్ నౌ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ తాలూకా నెంబర్ ఎంత? ఓకే. So this is what for today, and tomorrow we shall meet again with some other new important articles. Till then, have a good day, students. Take care.